బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. డబ్బులు మాకెందుకు ఇవ్వడం లేదంటూ ధర్నా చేస్తున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ ఆఫీస్కు ఓటర్లు వెళ్లిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వడం లేదంటూ మహిళా ఓటర్లు నినాదాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మమ్మల్ని ఓటు అడగద్దంటూ, అవును మమ్మల్ని ఓటు వేయమని అడగద్దంటూ వాళ్ళు మండిపడుతున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వాతావరణం ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎలక్షన్కి సంబంధించి ఇంకొక కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో ప్రలోభాల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడం విషయంలో కావచ్చు, ప్రలోభాలకు గురి చేసే విషయంలో కావచ్చు, డబ్బుల పంపిణీ అంశంలో ఇటు ఓటర్లు నినాదాలు చేయడం, ఆందోళనకు దిగడం ఒక విచిత్రమైన వాతావరణం మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారి అక్కడ ఓటర్లు ఏమంటున్నారో చూద్దాం. ఆపత్తులు కానీ ఇండ్లలో ఉన్నోళ్ళకు ఎవరన్నా ఉన్నోళ్ళకు కొంతమందికి ఇస్తున్నారు. ఇండ్లు మారిన వాళ్ళకు వాళ్ళకి ఇళ్ళకు అసలు తిప్పి అసలు ఇవ్వట్లేదు. ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వద్దు. మేము నిజాయితీగా ఎవరికొకరికి ఓటు వేసుకుంటాము. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుంటే బాధ కదా, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చినారు. ఇంకా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫ్యాన్ వాళ్ళు కూడా ఉన్నారు. మాకైతే ఎవరు ఇవ్వలే, వాళ్ళు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే. 2 రోజులు 3 రోజులే రాసుకున్నారు. తిప్పుతులు ఎవరు చెప్పలే, మేమే వచ్చినాము. టైం అయిపోయింది కదా, కొంతమందికి పంచినారు మా ముందర. అందుకోసం ఏమంటున్నారు, వేస్తే ఏంటి లేకుండా మా దగ్గర డబ్బులు అయిపోయినాయని కొంతమంది అక్కడ ఇచ్చేవాళ్ళు. అట్లా వేస్తే వేయండి లేకుంటే లేదు, మా దగ్గర డబ్బులు లేవు. ఆ పార్టీలు అంటున్నారు, ఈ పార్టీలు అంటున్నారు. అందిన వాళ్ళకి అందినాయి, వాళ్ళకి ఇవ్వలేదు. ఫ్యాన్ వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చినారు. మాకు ఫ్యాన్ వాళ్ళు కూడా ఇవ్వలే, వీళ్ళు కూడా ఇవ్వలే. వీళ్ళు ఇవ్వలే, వాళ్ళు ఇవ్వలే, ఎవరు ఇవ్వలే. కానీ ఆ పక్కలు కానీ ఇండ్లలో ఉన్న రైట్. అది ఇరు పార్టీలకు సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించి కూడా అక్కడ ఓటర్లు మాట్లాడుతున్న పరిస్థితి. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హుసైన్, అక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? అక్కడ పరిస్థితి సర్దుమణిగిందా? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలు పెడతా ఉన్నారు. తమకు సరైనటువంటి గుర్తింపుని ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వడం లేదని బహిరంగంగానే బాహాటంగానే వచ్చి అభ్యర్థుల కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. అభ్యర్థుల కార్యాలయాల వద్దకు వెళ్ళి ఎందుకు మాకు ఓటుకు డబ్బు ఇవ్వడం లేదు, ఎందుకోసం కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే రాజకీయ పార్టీల ప్రలోభాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో మనకి ఇలా ఏపీలో అర్థమవుతుంది. ఎందుకంటే ఓటుకు నోటుకు పేరుతో ఈ రోజు ఓటర్లను ప్రలోభ పెట్టి 1000 నుంచి 1500, 2000, 3000 ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి డిమాండ్ బట్టి, ఓటర్ల యొక్క ఇంపార్టెన్స్ బట్టి వారు గెలుపు ఓటర్లు అభ్యర్థులను కీలకం చేసేటువంటి అభ్యర్థులను సామాజిక వర్గాలను బేరీ చేసుకున్నటువంటి ఈ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ప్రలోభాలు కొనసాగిస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు నంద్యాల జిల్లాలో నంద్యాల కేంద్రంగా నంద్యాల నియోజకవర్గంలో మనం చూస్తున్నటువంటి విజువల్సే ప్రత్యక్ష సాక్ష్యం. స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కాలనీలో ఉన్నటువంటి మహిళలు వచ్చి మాకు ఓటర్లకు కొంతమంది మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి డబ్బులు ఇచ్చారు, మరికొంతమందికి ఇవ్వలేదు, మా ఎదురుగా ఇచ్చి వెళ్తా ఉన్నారు, మాకెందుకు ఇవ్వరనేసి నిలదీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మా దగ్గర డబ్బులు చేతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఓటు వేస్తే వేయండి లేకుంటే లేదని అంటే చేతులు ఎత్తేసి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో ప్రలోభాలతో ఓటర్లను కొనేటువంటి పరిస్థితి చూస్తున్నారంటే మాత్రం ప్రజాస్వామ్యం తలదించుకునేటువంటి పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనం
ఈ రోజు నంద్యాల పట్టణంలో జరిగేటువంటి వ్యవహారమే. ఇదొక నంద్యాల ఒకటే కాదు, మొత్తం 175 నియోజకవర్గాలు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే ప్రాంతాలను బట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క గెలుపోటములకు దగ్గర ఉన్నామా, లేకపోతే మనం ఓడిపోయేటువంటి పరిస్థితుల నుండి అంచనాలు వేసుకొని ఎలాగైనా సరే వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపే ఓటమిగా ఈ రోజు ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి డబ్బుతో. మరోవైపు వస్తువులతో, ఒకవైపు కుక్కర్లు, మరోవైపు కావాల్సినటువంటి వాళ్ళకి ఇంటి అవసరాలకు ఉపయోగపడేటువంటి కిచెన్ వేర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వస్తువులు కూడా వాళ్ళ పంపిణీ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో, అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఓటుకు నోటు ఇస్తే తప్ప ఓటు వేయమనేటువంటి పరిస్థితికి ప్రజలు వచ్చారంటే రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను ఏ దిశగా నడిపిస్తున్నారనేటువంటి మాత్రం మేధావి వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలంటే ఓటును అమ్ముకోవద్దని ఒకవైపు అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నా, ఊరూరు తిరిగి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటు వినియోగించుకోవాలి, నోటుకు అమ్ముకోవద్దని చెబుతా ఉన్నా కూడా ప్రజల్లో చైతన్యం వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం నోటు కోసం ఓట్లు అమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారంటే ఓటర్లు కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తల దించుకునేటువంటి అంశం. ఎందుకంటే తమ ఓటు హక్కును అమ్ముకుని 5 ఏళ్ల పాటు మనల్ని ఎవరు పాలిస్తున్నారు, ఈ 5 ఏళ్లలో మనకి ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, మనల్ని గద్దెనెక్కినటువంటి అధికార పార్టీ నాయకులు ఎలాంటి సేవలు చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు చేరుకుంటున్నారు, పార్టీల ముందే ఇటువంటి వ్యవహారం ఉందంటే పార్టీ ఆఫీసులకు సంబంధించి అక్కడికి వెళ్ళి మాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదంటూ అడుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే రేపు ఓటింగ్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ అధికారులు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? సచిన్, స్పష్టంగా ఎన్నికల అధికారులు ఒకటే చెప్పారు. ఎన్నికల ప్రారంభం రోజు నుంచే, ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచే, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే ఓటర్లను చైతన్యవంతం చేయడంలో తమ పాత్ర స్పష్టంగా పోషించారు ఎన్నికల అధికారులు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులకు మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే ఓటర్లు తమ ఓటు అమ్ముకోవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఓటుకు నోటు అమ్ముకొని ఓట్లు వేసుకుంటే 5 ఏళ్ల పాటు తమను ఎవరు పాలిస్తున్నారు, గద్దెనెక్కినటువంటి నాయకులు వాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం దీని మీద సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రలోభాలు తమ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళు, ఎవరైనా కంప్లైంట్ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విజువల్స్ లో కానీ ఇక్కడ ఓటర్లు మాత్రమే కనిపిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ లేకపోతే అభ్యర్థులు ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఇక్కడ ఎన్నికల అధికారులు ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి మాత్రం మీమాంస అయితే కొనసాగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ కనిపించడం లేదు, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఆ విజువల్స్ లేరు, రాజకీయ పార్టీకి సంబంధించిన సెకండరీ లీడర్స్ కానీ అక్కడ లేరు, కేంద్ర ప్రలోభాలు పెట్టేందుకు డబ్బు పంపిణీ చేసేటువంటి వ్యక్తులు కానీ అక్కడ కనిపించడం లేదు. కానీ అయితే అప్పటికే అంటే గ్రామాలతో పాటు కాలనీలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లు స్లిప్పులు ఇచ్చి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో, ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా సామాన్యుడు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి డబ్బు ఉంటే తప్ప పోటీలో నిలవనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రాజకీయ అన్నట్టుగా దీనికి సంబంధించి ఎందుకంటే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ప్రజలు ఇంకా అవేర్నెస్ రావాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే కనుక పెద్ద ఎత్తున మహిళలు అక్కడ వచ్చి ఆందోళన చేపడుతున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు కూడా అక్కడ కీలకంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మహిళలకు సంబంధించి అక్కడ ఎందుకంటే పెద్ద ఎత్తులో మహిళలు మనకు కనిపిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్లకు అవగాహన కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఏకంగా వేస్తాం లేకపోతే లేదు అనే మాట కూడా అక్కడ మనం వినిపిస్తోంది. సచిన్, ప్రధానంగా ఈ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది, ఎన్నికల ఓటు సరళిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఎక్కువ సంఖ్యలో ఓటు పోలవుతుంది మహిళల్నే టార్గెట్ గా చేసుకొని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ రకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేశాయి. మహిళలకు ఉచిత బస్ అని ఒక పార్టీ అంటే అదే పార్టీకి సంబంధించిన మరో పార్టీకి సంబంధించిన నాయకులు మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కనిపిస్తాయి. వాటి జోలికి కాకుండా ప్రస్తుతం వాటి విషయం కాకుండా ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించిన పార్టీలకు సంబంధించి ఆ విషయం పక్కన పెడితే ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ ఓటింగ్ మీద అంటే రేపు ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలంటే కనుక మహిళల ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకంటే పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటర్లు చాలా ఎక్కువ అనే మాట వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో అక్కడ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? నంద్యాలకు సంబంధించి మహిళా ఓటర్ల వాయిస్ మనం విన్నాం కాబట్టి
ఇప్పుడు ఓటు వేస్తే వేస్తాం, అది మా ఇష్టం అంటూ కూడా అంటే ఇటువంటి ఆ ప్రలోభాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలా వెళ్ళబోతున్నాయి వ్యూహంతో, అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతోంది ఇప్పుడు? సచిన్, స్పష్టంగా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ పైన ఈ ఓటింగ్ ప్రభావం పడుతుంది. ప్రలోభాలకు ఎవరైతే గురి చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ మీద కసితోనైనా కొంతమంది మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఓటు వేయకపోవచ్చు, ఓటు వేయొచ్చు. అయితే మరికొంతమంది అసలు మనకు డబ్బే ఆ పార్టీ ఇవ్వలేదు, ఈ పార్టీ ఇవ్వలేదు, మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో మాట్లాడేటువంటి మహిళలు చెప్తున్నారు, మాకు డబ్బే ఇవ్వనటువంటి పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు, మేము అసలు ఓటు అడగడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని ప్రశ్నిస్తున్నారంటే తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి పోలింగ్ పైన మహిళా ఓటర్ల ప్రభావం తప్పనిసరిగా పడుతూ ఉంది. గెలుపోవటంలో డిసైడ్ చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లు సైలెంట్ అయితే లేకపోతే ఆ పోలింగ్ కేంద్రానికి వేయకపోతే మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రలోభాలతో ఎలాగైనా సరే పోలింగ్ కేంద్రానికి నడిపించాలనేసి రాజకీయ పక్షాలు ఏవైతే భావిస్తున్నాయో ఆ రకంగా కొంతమందికి డబ్బులు ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడం అనేటువంటి మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది నంద్యాల నియోజకవర్గాల్లో. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరిస్తారా లేకపోతే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేటువంటి మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే సచిన్. రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో ఓటర్ల ఆందోళనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డబ్బులు మాకెందుకు ఇవ్వడం లేదంటూ వాళ్ళు ధర్నాకు దిగారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ ఆసిఫ్కు ఓటర్లు అంటే ఫరూక్ ఆఫీస్కు ఓటర్లు చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వడం లేదని మహిళా ఓటర్లు నినాదాలు చేస్తున్నారు. మమ్మల్ని ఓటు వేయమని అడగద్దంటూ మండిపడుతున్నారు. ఎంతమంది ఉన్నారమ్మా, ఎంతమంది జనాభమ్మా, ఆపత్తులు కానీ ఇండ్లలో ఉన్నోళ్ళకు ఎవరన్నా ఉన్నోళ్ళు కొంతమందికి ఇస్తున్నారు. ఇండ్లు మారినోళ్ళకు వాళ్ళకి ఇళ్ళకు అసలు తిప్పి అసలు ఇవ్వట్లేదు. ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వద్దు, మేము నిజాయితీగా ఎవరికొకరికి ఓటు వేసుకుంటాము. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుంటే బాధ కదా, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చినారు, ఇంకా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫ్యాన్ వాళ్ళు కూడా ఉన్నారు. మాకైతే ఎవరు ఇవ్వలే, వాళ్ళు ఇవ్వలే ఇల్లు ఇవ్వలే. 2 రోజులు 3 రోజులే రాసుకున్నారు, ఎవరు చెప్పలే, మేమే వచ్చినాము. టైం అయిపోయింది కదా, కొంతమందికి పంచినారు మా ముందర. అందుకోసం ఏమంటున్నారు, వేస్తే ఏంటి లేకుండా మా దగ్గర డబ్బులు అయిపోయినాయని కొంతమంది అక్కడ ఇచ్చేవాళ్ళు. అట్లా వేస్తే వేయండి లేకుంటే లేదు, మా దగ్గర డబ్బులు లేవు. ఆ పార్టీలు అంటున్నారు, ఈ పార్టీలు అంటున్నారు. అందిన వాళ్ళకి అందినాయి, వాళ్ళకి ఇవ్వలేదు. ఫ్యాన్ వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చినారు, మాకు ఫ్యాన్ వాళ్ళు కూడా ఇవ్వలే, వీళ్ళు కూడా ఇవ్వలే, వీళ్ళు ఇవ్వలే, వాళ్ళు ఇవ్వలే, ఎవరు ఇవ్వలే.